ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలది వందనములు, కృతజ్ఞత స్తుతిస్తోత్రం చెల్లించుకుంటాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుటకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 21వ వచనము. నీ జనులందరూ నీతిమంతులై ఉందురు, నన్ను నేను మహిమపరచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నీ జనులందరూ నీతిమంతులై యుందురు, నన్ను నేను మహిమపరచుకున్నట్లు వారు నీ నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకొందురు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనము. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారు దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడినైనను దానిలోనికి ప్రవేశింపడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనము. సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తాను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తక వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే, ఆయన చేసిన పనియే ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనము. మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషములై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. చివరిగా ఒక మాట, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనము. నేను ఆకాశమును స్థాపించినట్లును భూమి పునాదులను వేయినట్లును నా జనము నీవే అని సీయోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలను ఉంచి నా చేతి నిండలు నిన్ను కప్పియున్నాను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను మిమ్మల్ని మహిమపరిచి గణపరిచేవారు ఉన్న శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి. మీరే మాకు సర్వాధికారి అయిన దేవుడే ఉన్న ప్రభు, అందరిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృప నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.